గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు యొక్క శరీర అంగాల లోపల 14 భువనాలు అక్కడ ఉంటాయి అని చెప్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ ఆవు లోపల ఉన్నాయి. ఒక ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే మొత్తం భువనమంతా తిరిగిన పుణ్యం వస్తుంది. ఒక్క ప్రదక్షిణం ఆవుకి గనక మనం చేస్తే భూమి అంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో అది వస్తుంది. ఇలా అనేక వాక్యాలు మనకి ఆవుల గురించి చెప్పారు. లక్ష్మీ స్థానంగా గోవు యొక్క పృష్ఠాన్ని చెప్తారు. గోవు ముఖం అబద్ధం ఆడింది కాబట్టి ముఖము జ్యేష్ఠ, ఈ ప్రదేశం అంతా లక్ష్మీమయం. ఎందుకు లక్ష్మీమయం ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అక్కడే వెనక భాగంలోనే లక్ష్మి ప్రధానంగా రావడానికి పాలు వెనకాల చివరి కింద నుంచి దొరుకుతున్నాయి. మరి ఆ తల్లి యొక్క మూత్రము మలము ఏదైతే గోమయము చాలా విశేషంగా మనం వైదిక ప్రక్రియలన్నింటిలో కూడా వాడుతూ ఉంటాం. ఏ పూజ చేసినా ముందు కాస్త గోమయంతో అలికారు, శుభ్రం చేశారు అంటారు. అక్కడ లక్ష్మి ఎందుకుంది అంటే మీరు ఎలాంటి పొలాన్ని తీసుకున్నా నిస్సారమైపోయి కెమికల్స్ వేసి సర్వనాశనం అయిపోతున్నాయి. అంత పేడ తీసుకొని వెళ్ళి ఆవు అక్కడ తిరిగి కనుక పేడ వేస్తే మళ్ళీ ఆ భూములన్నీ సారవంతం అవుతున్నాయి. అవునండి, అంతే కదమ్మా. మీకు ధనలక్ష్మి, ఆవు నుంచి ధనం వస్తుంది. ధాన్యలక్ష్మి, ఆవు వల్ల ధాన్యం వస్తుంది. ఆవు పాలు, ఆవు నెయ్యి వల్ల సంతాన లక్ష్మి, సంతానం కూడా కలుగుతోంది. ఇక విజయలక్ష్మి, వీరలక్ష్మి ఇవన్నీ చెప్పనే అక్కర్లేదు. ధాతు పుష్టి వచ్చిన వాడికి వీర్యలక్ష్మి రాకేమొస్తుంది? అంతే కదా. శుభ్రంగా ధాతు పుష్టి వస్తుంది తీసుకుంటే, వాడికి అన్ని విజయాలు కూడా వస్తున్నాయి. ఇదంతా కూడా ఆవు పేడకి, ఆవు మూత్రానికి ఉన్నటువంటి మహాత్మ్యం. అక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టే మీకు వేరే పేడ ఏదైనా, మనుషులు కావచ్చు, వేరే జంతువులు కావచ్చు, ముక్కు మూసుకొని పారిపోతాం మనం, అంత వాసన వస్తుంది. గొర్రెల్ని తీసుకెళ్లి గదిలో కనుక పెడితే అసలు కాసేపు అయ్యాక గదిలోకి వెళ్ళలేం. కానీ మీరు గోశాలలకు వెళ్ళండి, ఇది జెర్సీ ఆవులు కాదు నేను చెప్తాను, మన దేశవాళీ ఆవులు ఉండేటటువంటి ప్రదేశం. ఇప్పుడు మా గోశాల ఉంది, మా గోశాలలో పక్కనే పేడంతా వేస్తాం. ఏ ఒక్కనాడు ఏ ఒక్కళ్ళు కూడా ఏంటండి ఆవు పేడ వాసన అన్నవాళ్ళు లేరు. ఆ వాసన రాదు, అది లక్ష్మీప్రదంగా ఉంటుంది. అంటే చూడండి, వాసన లేదు, ఆరోగ్యం ఉంది. అనేకమైనటువంటి మలేరియా, మశూచి లాంటి రోగాలకు కూడా ఇది మందుగా పనిచేస్తోంది. ఏదండి? గోమయం. అవునండి. రకరకాల రోగాలకి, చర్మ రోగాలకు కూడా గోమయం. అసలు శరీరం అంతా గోమయం రాసుకొని గోమంత్రాలతోటి స్నానం చేసేటటువంటి సంప్రదాయం ఉండేది పూర్వం. అన్ని క్రిమికీటకాల రోగాలు అన్ని పోతాయట. క్రిమి సంహారిణి, గోమయం క్రిమి సంహారిణి, క్రిముల్ని స్వతసిద్ధంగా చంపేస్తుంది. అంతెందుకమ్మా, ఇవాళ సైంటిఫిక్గా మీరు తీసుకుంటే బయోటెక్నాలజీ ఏం చెప్తుంది మనకి? చక్కగా బ్రహ్మాండంగా తీసుకొని వెళ్ళి గోబర్ గ్యాస్ ప్లాంట్ వేస్తున్నాం, గ్యాస్ వస్తుంది, బ్రహ్మాండంగా వెలుగుతుంది. సంపద కాదా? అవునండి. అగ్ని ఎలా వస్తుంది అందులో నుంచి పుట్టుకొని? మనం పూర్వం నుంచి వాడేవాళ్ళం. ఇలా సంపదను ఉంచుకొని గ్యాస్ని తీయటం ఉత్తమమా? నిక్షిప్తంగా భూమి లోపల ఉన్న దాన్ని లాగి భూమి సమతౌల్యం దెబ్బతీయటం కరెక్టా? భూమి సమతౌల్యం దెబ్బతినకూడదు కదా. అందుకని అది అట్లా ఉంచి ఏనాడు మళ్ళీ మనం ఆవుల్ని పెంచుకొని అగ్ని అనేటటువంటిది పెడతామో ఆ రోజు. ఈ అగ్నికి మూలం అదే. పిడక కొట్టి పిడకను వెలిగించండి, అసలు ఆ పిడక వాసన ఇంట్లో తిరిగితే రోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి కదా. లక్ష్మీప్రదం అంటే ఏమిటి? ఎలాంటి రోగాలైనా పోతాయి. కరోనా కాలంలో బాగా అమ్ముడుపోయిన వాటిల్లో పిడకలు ఒకటి. అది ఎందుకు సంపద అయ్యా అంటే భోపాల్లో గ్యాస్ ఒక అద్భుతమైనటువంటి ఉదంతం ఒకటి జరిగిందమ్మా. భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు అందరూ చచ్చిపోయారు దాదాపు. ఒక ఇంట్లో అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో ఒక్కళ్ళు కూడా పోలా. ఇది ప్రత్యక్షంగా ఆనాటి ఆర్టికల్ పేపర్స్ లో రాయబడ్డది. ఈయన ఎలా బతికారు అనేది ఆశ్చర్యం. అంటే ఏం లేదండి, అగ్నిహోత్రం చేశారు అంటే పాయిజనస్ గ్యాసెస్ ని ఇంట్లోకి రానియట్లేదు. అది అంత శక్తి. లక్ష్మి అంటే ఏమిటి? ధనం అంటే ఎవరు? మనకి శ్రీ సూక్త ఫలశ్రుతి చేస్తే
ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే. మన శరీరంలో అగ్ని ధనం, మన శరీరంలో వాయువు ధనం, మన శరీరంలో ఇంద్రియాలు ధనం, మన శరీరంలో ధనం అగ్ని ధనం, ధనం సూర్యుడు ఓ ధనం. ఇలా అన్ని ధనాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ ధనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవు యొక్క పేడలోంచి ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఆవు యొక్క మూత్రము నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఆవు యొక్క పాలల్లోంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇవాళ ఏ సంస్కారమైన భారతదేశంలో అగ్నితోటి ముడిపడి ఉంటుంది. ఇంట్లో దీపం దగ్గర నుంచి ప్రతిదీ అగ్నితోటి ముడిపడి ఉంటుంది. దీపారాధన పెట్టుకోవాలి. ఏది వాడాలి? ఫస్ట్ శ్రేష్టం ఆవు నెయ్యే. అది దొరకకపోతే నువ్వుల నూనె, అది దొరకకపోతే ఇంకేదైనా నూనె. కాబట్టి ఆవు నెయ్యితోటి వచ్చేటటువంటి జ్యోతికి ఒక గొప్పతనం ఉందన్నారు. కాబట్టి అసలు ఏనాడు ఆవులు ఉంటాయో, ఏనాడు ఆవు యొక్క గోమూత్రము గోమయము ఉంటుందో రోగాలన్నిటి నుంచి మనం దూరం ఉంటాం. అందుకనే అమెరికా వాడు బ్యాస్ ఇండికా మన యొక్క ఆవుల మూత్రాన్ని పేటెంట్ తీసుకున్నాడు. మనల్ని ఏమో ఇక్కడ తిడుతుంటారు మన హేతువాదులందరూ, గోమూత్రం తాగుతారు వీళ్ళందరూ ఆవు ఉత్సగాళ్ళు రకరకాలుగా తిడుతూ ఉంటారు. మరి వాడెందుకు పేటెంట్ తీసుకున్నాడు? అందులో ఏం లేకపోతే పేటెంట్ తీసుకోవడానికి, ఏ థీసిస్ సబ్మిట్ చేయకపోతే పేటెంట్ ఇవ్వడానికి పిచ్చోళ్ళు ఎవరు లేరుగా. వాడికి పేటెంట్ వచ్చింది అంటే అర్థం ఏమిటి? దాని అర్థం అందులో విషయం ఉంది, అందులో చాలా విశేషం ఉంది. భారతీయ సంతతికి చెందినటువంటి గోమూత్రాన్ని పేటెంట్ తీసుకున్నారు. ఇది ఇంకా దారుణం. కనీసం వాళ్ళైనా కనుక్కున్నారని ఆనందపడాలి. మన పూర్వీకుల ఋషుల హృదయం వాళ్ళకి అర్థమైంది. మన వాళ్ళు తిడుతున్నారు ఇక్కడ హేతువాదులని, జన విజ్ఞాన వేదికలని వీళ్ళు తిడుతూ ఉన్నారు. కాబట్టి ఈ గోమయము గోమూత్రాల నుంచే లక్ష్మి అనేటటువంటిది వస్తుంది అనే విషయాన్ని మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. గోమయము గోమూత్రము ఎక్కడ ఉంటుందో అక్కడక్కడ లక్ష్మి ఉంది. ఇందాక చెప్పాగా విభూతి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాంగా విభూతి. విభూతికి ఏమిటి మూలం? గోమయమే, వేరేది వాడటానికి వీలు లేదు. అది శిరస్సున ధరించాల్సినటువంటి వస్తువు గోమయం అని మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి ఒక్క ఆవు ఉంటే ఇవాళ శ్రీవరని రకరకాలైనటువంటి వరులన్నీ వేసి అన్ని రకాల వంగడాలు పెరుగుతున్నాయంటే కారణం ఏమిటి? గోవు యొక్క మూత్రము గోవు యొక్క పేడే కదా. కాబట్టి ఆవు మూత్రము ఆవు పేడలో ఉత్పత్తి చేసే లక్షణాలు ఉన్నాయి. జీవామృతం బీజామృతం అని మనకు ప్రత్యేకంగా మందులు తయారు చేస్తారు, ఘనజీవామృతం అని చేస్తారు. ఇవన్నీ చేసి ఒక లైఫ్ని నిలబెడుతున్నారు. లైఫ్ని నిలబెట్టడమేగా లక్ష్మి అంటే. లక్ష్మి జీవితాన్ని నిలబెట్టడమే కదమ్మా. ఆవు మూత్రము ఆవు యొక్క పేడలో జీవాన్ని కాపాడేటటువంటి లక్షణాలు ఉన్నాయి. దుర్జీవి ఏదైతే ఉంటుందో, ఏది హానికరమైన జీవి ఉంటుందో దాన్ని చంపే లక్షణాలు ఉన్నాయి. అందుకని లక్ష్మీప్రదం, దాన్ని ఎప్పుడు వదిలిపెట్టకండి. భారతీయులు పేడ వదిలిపెట్టినాడు పతనం అయిపోతారు, ఆవు పేడను వదిలిపెట్టినాడు. భారతీయులు ఏనాడైతే ఆవు యొక్క పాలను వదిలిపెడతారో పతనం అయిపోతారు, ఆవు యొక్క మూత్రాన్ని వదిలిపెడతారో పతనం అయిపోతారు. ఇవి వాడేంత కాలం వాళ్ళ రోగనిరోధక శక్తి, వాళ్ళ యొక్క మేధాశక్తి అన్నీ చాలా విశేషంగా ఉంటాయి అని పెద్దవాళ్ళు మనకు చెప్తున్నారు. కాబట్టి గోమయము గోమూత్రమునందు రోగాలను తగ్గించి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అన్ని రకాలైనటువంటి లక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, అలాగే మనకి సంతానలక్ష్మి, గజలక్ష్మి, అన్ని లక్ష్ములు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడుందయ్యా అంటే గోమూత్రము గోమయంలో ఉంది. అది దాని ప్రత్యేకతమ్మ.